హాయ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. పట్టాభిరామ బాణం క్రమం తప్పకుండా, గురి తప్పకుండా మీరు చూస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. రోజు రోజుకి ఆ వ్యూయర్స్ నంబర్ పెరిగిపోతుంది. 1,000,000 వ్యూయర్స్ ఎప్పుడో దాటిపోయారు. దీనివల్ల నా బాధ్యత కూడా బాగా పెరుగుతుంది. ఈవేళ మనం మాట్లాడుకునేది ఒక లేటెస్ట్ సబ్జెక్టు. ఇదేంటంటే సివిల్ సర్వీసెస్. ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, దీంట్లో విజయాలు సాధిస్తున్న తెలుగువారు అండ్ విజయాలు సాధిస్తున్న సామాన్య కుటుంబీకులే. ఇప్పుడు ఈ మధ్య మనం వచ్చిన వార్తలు చూశాక వీళ్ళు ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలా, విస్తుపోయేలాగా కొన్ని అద్భుతమైన విషయాలను బయటపెట్టారు. అదేమంటే మేధావులకే ఇలాంటి అవకాశాలు ఉంటాయి. అదేం కాదు. చాలా బాగా చదివి పెద్ద పెద్ద ట్రైనింగ్స్ ఢిల్లీలోను, బొంబాయిలోను, కలకత్తాలోను, ఏమీ కాదు. ఈ ఇయర్ రిజల్ట్స్ చూస్తుంటే 2017 ఎటువంటి వారు అయ్యారంటే, ఒక న్యూస్ పేపర్ కూడా దొరకని ఊర్లో ఒక అమ్మాయి పెళ్ళయింది, 4 ఏళ్ల కొడుకున్నాడు. ఆ ఊర్లో పేపర్ దొరకదు. పేపర్ తేవాలంటే సైకిల్ మీద చాలా దూరం వెళ్ళి ఆ హస్బెండ్ తేవాలి. ఆ అమ్మాయి కొన్నాళ్ళు ఏదో జాబ్ చేసింది కూడా ఇన్సూరెన్స్ కంపెనీలో. తర్వాత వాళ్ళ ఊర్లో ఉంది. కానీ హస్బెండ్ ప్రోత్సాహంతో ఆమె ఈ ఎగ్జామ్ రాసింది. 31 ఇయర్స్ అండి. మొన్న ఆల్ ఇండియా సెకండ్ వచ్చింది. చండీగఢ్ దగ్గర చిన్న ఊరు అనుకుమారి. అలాగే ఫస్ట్ మన తెలుగు అబ్బాయి వచ్చాడు. ఈసారి 20 మందికి పైగా అద్భుతాలు చేశారు. అంటే ఇంతవరకు మూసి ఉన్న గుప్పిడ ఇప్పుడు తెరిచారండి. ఇది ఏమీ బ్రహ్మ పదార్థం కాదు, ఇదేదో బ్రహ్మాండమైన రహస్యం కాదు. మనసు పెట్టి చదివితే ద లా ఆఫ్ అట్రాక్షన్ రూల్ చెప్పినట్టుగా బలమైన కోరిక మీలో ఉన్న రోజుని మీరు అద్భుతాలు చేస్తారు. ఈసారి వాళ్ళ ఇంటర్వ్యూలు చాలా ఎంతో మోటివేటింగ్గా ఉన్నాయి. ఒక అబ్బాయి మంచి ర్యాంక్ వచ్చింది. అబ్బాయి అతను అంటాడు, దీని గురించి ఏమీ గంటల తరబడి చదవక్కర్లేదు. నేను నా ఫ్రీ టైంలో నేను సరదాగా టైం స్పెండ్ చేశాను, ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పాను, అయినా నాకు ఈ ర్యాంక్ వచ్చింది. ఎన్ని అద్భుతాలు చేయొచ్చు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సీక్రెట్ ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు అనేవి అందరికీ రావు, జస్ట్ ఒక కళలా మిగిలిపోతుంది అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అమాయకులు మరొకరు ఉండరండి. తప్పండి, అది చాలా తప్పది. ఇంతవరకు మీకు ఏ అభిప్రాయాలు ఉన్నాయి? ఇప్పుడు నేను చూపించబోతున్న క్లిప్పింగ్స్ చూడండి. నేను కూడా ఈ 5-6 రోజుల్లో పేపర్లో నేను కలెక్ట్ చేసిన క్లిప్పింగ్స్. వీళ్ళని ఎవరో ఒక మినిస్టర్ గారు రికమెండ్ చేసి పాస్ చేయించడం, లేకపోతే మరొకరు ఏదో ఇదంతా లేదు. ఓకే అనుకుంటాం. అసలు యూపీఎస్సీలో గొడవే లేదు. వీళ్ళు ఎలా పాస్ అయ్యారు అనేది తెలిస్తే బలమైన కోరిక వాళ్ళలో ఉంది. అద్భుతాలు చేశారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మనకి తెలిసిన గతంలో పూర్వం రోజుల్లో మరి బుర్రా వెంకటేశం ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారండి, పేద కుటుంబంలో. ఈరోజుని ఈజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ తెలంగాణ స్టేట్లో. అలాగే ఒక రిక్షా డ్రైవర్ సన్. అన్నిటినీ మించి అద్దంకి శ్రీధర్ ఆయన ఉత్తరాంచల్ కలెక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు పొగాకు బోర్డులో పనిచేస్తున్నారు. ఆయన మార్క్స్ కూడా చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి. ఆయన అసలు మీరు ఐఏఎస్ ఎలా పాస్ అవ్వాలి అనే విషయం మీద అనేక ప్రసంగాలు చేశారండి. యూట్యూబ్లో ఉన్నాయండి. ఆయన పేరు అద్దంకి శ్రీధర్. మీ పేరు ముందు కూడా శ్రీ అని పెట్టుకోవాలని ఉందా అని కొన్ని లెక్చర్స్ ఇచ్చాడండి. మనం పెట్టుకుంటాం, కానీ వేరే వాళ్ళు నా పేరు ముందు శ్రీ అని పెట్టాలా? అద్దంకి శ్రీధర్ గారు ఎక్స్ట్రాడినరీ స్పీచెస్ ఇచ్చారండి. అండ్ ఈజ్ ఎ గ్రేట్ మోటివేటర్. మా ఇంపాక్ట్ ప్రోగ్రాంలో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అలాగే 2 years బ్యాక్ ఈరా సింఘాల్ మరి అమ్మాయి ఒక దివ్యాంగురాలు
బట్ అద్భుతం చేసింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇదంతా నాన్ సెన్స్, నాకేం సంబంధం లేదు, అది నా బ్రెయిన్ బాగుందండి. మరి అట్లాగే లాస్ట్ ఇయర్ పూరంకి గోపాలకృష్ణ రాజాం దగ్గర ఒక చిన్న పల్లెటూరులో ఉంటూ పెద్ద పెద్ద ట్రైనింగ్ల క్యాంపులు ఏమీ అటెండ్ అవ్వలేదండి. ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఆయన ఒక మంచి మాట అన్నాడండి, ఆల్ దీస్ పాయింట్స్ విల్ హెల్ప్ అస్ అండ్ దీనికి సెలవులు పెట్టి చదువుకునేంత ఇదేం అక్కర్లేదు, మీ లీజర్ టైంలో మీరు చదవండి, బట్ ఆ టైం ప్రెషస్ అవర్స్ పూర్తిగా దానికోసమే పెట్టుకోవాలి. ఆ టైంలో అవి ఇవన్నీ పక్కన పెట్టుకుని ఉంటాయి కదా, ఈవేళ ఈ సబ్జెక్ట్ చదవాలి అనుకుని చదవాలి. కానిస్టేబుల్ కూడా ఐపీఎస్ అండి, ఇది లేటెస్ట్ దాంట్లో. అలాగే ఒక రైతు బిడ్డ కొడుకు అండి సాయినాథ్ రెడ్డి, అతనికి టాప్ మంచి ర్యాంక్ వచ్చిందండి. దెన్ మేధావులే సివిల్స్ సాధిస్తారనేది అపోహే తెచ్చి చెప్పేసాడు. పూర్వం అనేవారండి, అరే వీడు ఐఏఎస్ అవుతాడు, కలెక్టర్ అవుతా, చదువుకున్న వాళ్ళు అందరూ అవుతారంట. గురి తప్పని గురుపుత్రిక, రైట్. సివిల్స్లో 144 ర్యాంక్ వచ్చిందండి, రైట్. మాధురి, దెన్ ఇందాక చెప్పాను అనుకుమారి, పిల్లవాడిని కూడా ఎత్తుకుంది. టీ కొట్టి యజమానికి 82వ ర్యాంక్ అండి. ఆలోచించండి, అసలు ఇంత కష్టమైనదా, మనసు పెట్టాలండి. అలాగే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉండి చదువుకున్నాడు మరొక వ్యక్తి, రైట్. మధ్య ఇంటర్ తర్వాత 2 ఏళ్ళు చదువుకే దూరం అయ్యాడండి. కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా ఐఏఎస్ పరీక్షకి అనర్హులంటూ ఎవరు ఉండరండి. ఎవరైనా సరే ఆ ప్యాషన్తో దిగాలి. ఒక కలెక్టర్ కరీంనగర్లో పనిచేశారు, స్మితా దావరా, ఆవిడని చూసి ఇన్స్పైర్ అయ్యాడండి. ఇన్స్పైర్ అయ్యి సాయికృష్ణ మన మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. అలాగే అలేఖ్య అనే అమ్మాయి డిఎస్పీగా అయింది, మళ్ళీ ఏమన్నా సరే నేను పెద్ద ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంది, సివిల్స్ రాసింది. సో పేపర్లో ఏది చూసినా వీళ్ళందరూ ఇంటర్వ్యూస్. ఇక్కడ ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మహేష్ భగవత్ అని ఇప్పుడు రాచకొండ కమిషనరేట్ దాంట్లో ఆయన కమిషనరు, ఆయన మరాఠీ దాంట్లో బాగా నిష్ణాతుడు. ఆయన మరాఠీ భాషను బాగా నేర్చుకున్నారు. ఆయన ఐపీఎస్. అతనికి గైడెన్స్ ఇచ్చింది సచిన్ టెండూల్కర్ ఫాదర్ అండి. ఆయన ఏం చేశాడు, నాకు అప్పుడు అలా గైడ్ చేశారు, నేను కూడా గైడ్ చేయాలని. ఇప్పుడు ఈరోజు కూడా ఆయన ఒక వాట్సాప్ మెసేజ్ ఐపీఎస్లు ఈ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి ఈ విల్ బి గివింగ్ గైడ్ లైన్స్ అండి. మొన్న పాస్ అయిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఆయన డిసైపుల్స్, వాళ్ళు వచ్చి అందరూ ఆయన్ని అభినందించారు, సార్ మీ వల్ల మేము అయ్యామని. ఇలాంటి వాళ్ళు 10 మంది తయారైతే దేశం ఎంత బాగుంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఇలాంటి అద్భుతాలు చేయాలి అంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, రోజు పేపర్ చదవండి. ప్రపంచంలో మాట ఎలా ఉన్నా ఇండియాలో ఏం జరుగుతుంది. ఎందుకంటే పేపర్ 1, పేపర్ 2 మనకి ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే వస్తుందని వీళ్ళంతా చెప్పారు, జనరల్ 1. బట్ ఐ మీన్ ప్రిలిమ్స్ అండ్ ఫైనల్స్, ఇంటర్వ్యూ దగ్గర వాళ్ళు ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. మొన్న కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు రాశారు. రోడ్డు పక్కన ఇరువైపులా మద్యం దుకాణాలు ఉంటున్నాయి, అవి ఎందుకు బిజీగా ఉంటున్నాయి వాళ్ళు అడిగారు. సరే చెప్పాడు. అలాగే తెలంగాణ విభజన వలన వచ్చిన లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, ఒక విశ్లేషణ ఇవ్వమన్నారు. అలాగే పలానా జిల్లాకి నువ్వు కలెక్టర్ అయ్యావు అనుకో, ఎక్కడో కడప జిల్లాలో నుంచి చదువుకున్న అమ్మాయి ఇప్పుడు తెలంగాణలో కరీంనగర్కి నువ్వు జిల్లా కలెక్టర్ అయితే ఏం చేస్తావు అని ప్రశ్న అడిగారు. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి. అండ్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ హర్ ఆన్సర్. దాన్ని అట్లాగే నక్సలిజం గురించి, భారత్ పాకిస్తాన్ పరిచయం ఇది గురించి, ఈ నోట్ల రద్దని, జిఎస్టీ అని, ఇవన్నీ పేపర్ చదివితే తెలుస్తాయి. పేపర్ చదవడం మిస్ అవ్వకండి. ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇంటర్వ్యూ అంటే మీకు భయం అవసరం లేదండి. చాలామంది ఏమనుకుంటారంటే వెళ్ళగానే ఏదో అడుగుతారేమో, యక్ష ప్రశ్నలు ఏం అడగరండి.
ఈసారి ఎక్కువ మంది కూడా చెప్పింది ఏంటంటే, మేము వెళ్ళి సెటిల్ అయ్యి కూర్చుని నేను ప్రశాంతంగా ఉన్నాను అన్న తర్వాత నా మొహంలో ఆ శాంతిని చూసిన తర్వాతే నన్ను ప్రశ్నలు అడిగారు అని. సో మిమ్మల్ని టెన్షన్ పెట్టాలి లేదా మిమ్మల్ని ఎలాగైనా వెనక్కి పంపేయాలి అవేం ఉండవండి. వాళ్ళకి దే వాంట్ గుడ్ పీపుల్ హూ కెన్ ఎనలైజ్ ద సిచ్యుయేషన్. ఒక ప్రాబ్లమ్ని ప్రాబ్లంలా కాకుండా ఇష్యూలా తీసుకునేవాళ్ళు, ఒక డిఫికల్ట్ ఇష్యూని చిన్న ఛాలెంజ్గా తీసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కావాలి. అందుకే కొన్ని ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు. అండ్ డోంట్ వరీ వెదర్ దే ఎక్స్పెక్ట్ రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్, నువ్వు చెప్పే పద్ధతి వాళ్ళకి కావాలి. సో మాక్ ఇంటర్వ్యూస్ దీనికి బాగా హెల్ప్ అవుతాయి. సరదాగా మీలో మీరే ఫ్రెండ్స్ అంతా కలిసి. తర్వాత మూడోది చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే విజువలైజేషన్. నేను గతంలో లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పాను. విజువలైజేషన్ అంటే నేను అన్ని ఎగ్జామ్స్ బాగా రాశాను, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాను, నవ్వుతూ వెళ్ళాను, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నారు, థ్యాంక్ యూ అన్నాను, క్వశ్చన్స్ అడిగారు, నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి విజువలైజ్ చేసిన వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. నేను అన్నిటికీ సమాధానాలు చెప్పాను, ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ అన్నారు, థ్యాంక్ యూ అన్నాను నేను. ఈ విజువలైజేషన్ వల్ల మీరు యోగాలో విజువలైజేషన్ ఉందండి, హిప్నాసిస్ ఇప్పుడు ఈరోజు ఇంటర్నెట్లో కూడా అనేక హిప్నోటిక్ రిలాక్స్ సీడీలు ఉన్నాయి. నేను కూడా పెట్టాను, ఆత్మవిశ్వాసం అని, రిలాక్స్ అని తెలుగులోను ఇంగ్లీష్లోనూ కూడా మీకు యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి నావి. సో అవి ప్రాక్టీస్ చేసి, అంటే ఏం లేదు, మెంటల్ ప్రిపేర్డ్నెస్ అనమాట, కండిషన్ చేయడం నా బ్రెయిన్. నేను కండిషన్ చేసి ఐఎమ్ రెడీ టు ఫేస్ ఏ ఫ్రెండ్లీ ఇంటర్వ్యూ అనుకోవాలట. దేవుడు 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 నేను ఇట్లా అనుకున్నామంటే మీ ఫేస్లో వాళ్ళకి తేడా తెలుస్తుంది, బాడీ లాంగ్వేజ్లో ఒక రకమైన కన్ఫ్యూషన్ వాళ్ళకి కనబడుతుంది. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇట్. ఇది కాకపోతే ఇంకా నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. నేను ప్రభుత్వానికి సేవ చేయాలనుకున్నాను, నా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. భగవంతుడు నా సేవని తప్పకుండా అంగీకరిస్తాడు, అందుకని నేను సెలెక్ట్ అవుతాను అనే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ తోటండి డెఫినెట్లీ విల్ బి సెలెక్టెడ్. సో అది మీరందరూ కూడా అద్భుతాలు చేయాలని ఈసారి నిజంగా అన్ని స్టేట్స్ కొంచెం ఆశ్చర్యపోయేలాగా, ముక్కు మీద వేలేసుకునేలాగా, అసలు షాక్లోంచి ఇంకా తేరుకోలేకపోతున్నారండి. ఈ 2 స్టేట్స్ తెలుగు పిల్లలు సాధించిన విజయాలు, అద్భుతాలు. ఒక ఐఐటీలోనూ అలాగే ఉన్నారు, నీట్లోనూ అలాగే ఉన్నారు, ఐఏఎస్. ఇక మనకి తిరుగులేదండి. మన పిల్లల్ని మనం బాగా ఎంకరేజ్ చేసుకుంటూ ప్రెషర్ అవ్వకుండా ముందుకు సాగుదాం. అండ్ పేరెంట్స్ కూడా గివ్ దమ్ కాన్ఫిడెన్స్ అండ్ గివ్ దమ్ ప్రాపర్ ఎంకరేజ్మెంట్. ఓకే, నువ్వు ఏమైనా అవ్వాలి అనడం కన్నా నిన్ను ఇలా చూడాలని ఉంది అనండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.